నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వంటింటి చిట్కాల మాస్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? నేను చాలా బాగున్నాను డాక్టర్ గారు. ఈ రోజుల్లో అందరూ ఫేస్ చేస్తున్న, అందరూ గుడ్ లుకింగ్ అనిపించాలని ఎక్స్పెక్ట్ చేసిన ఒక మేజర్ ప్రాబ్లం మీ దగ్గర తీసుకొస్తున్నాను. అదే బెల్లీ ఫ్యాట్. చాలా మంది బాడీ అంతా కూడా చాలా మందికి ఫ్యాట్ ఉండదు, కానీ బెల్లీ దగ్గర మాత్రం ఫ్యాట్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో అయితే మనము చిన్న ఏజ్ వచ్చిన వాళ్ళ నుంచి కూడా చూస్తున్నాం. ఇంతకు ముందు అంటే పెద్దవాళ్ళలో ఏజ్ పెరిగే కొద్దీ ఆఫ్టర్ కిడ్స్ ఆడవాళ్ళలో అయితే అలా చూసేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా అయి ఉండొచ్చు, ఈ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్ అనేది మేజర్ ప్రాబ్లం అయిపోయింది. కొంతమంది డైట్ చేసినా కూడా తగ్గట్లేదు అని చెప్తూ ఉన్నారు. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు? ఏమైనా ఈజీ హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా తగ్గించుకోవడానికి? రెమెడీస్ కనిపిస్తాయమ్మా. నంబర్ ఆఫ్ రెమెడీస్ ఉన్నాయమ్మా. మనసుంటే మార్గం ఉంది. పట్టుదలుండి సాధించాలని తపనుండి ఆ దృఢ సంకల్పం ఉంటే బెల్లీ ఫ్యాట్ నుంచి బయటపడడం కష్టమేం కాదమ్మా. ఈజీ. కొంచెం శ్రమ తీసుకోవాలి, టైం ఇవ్వాలి అట్లా నేను చెప్పేది. తప్పకుండా బెల్లీ ఫ్యాట్ నుంచి బయటపడవచ్చమ్మా. అసలు బెల్లీ ఫ్యాట్ వచ్చేందుకు కారణం ఏంటంటే ప్రధానంగా ఈ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలతో తయారు చేసినటువంటి ఆహారము అవసరానికి మించి ఎక్కువగా తీసుకోవడం ప్రధానమైన కారణం. రెండవది ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇలాంటి ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, వాట్ నాట్ తెలుసు ఇవి తీసుకోవడం ఇంకో కారణం. షుగర్ కంటెంట్స్ ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. మూడవది ఏంటంటే సెడెంటరీ లైఫ్. సో శారీరక శ్రమ తక్కువగా ఉండడము, మనసుకు ఎక్కువ శ్రమ పెట్టి పనిచేయడం, ఎప్పుడు కూర్చొని చేసేటువంటి వర్క్, ఎలాంటి ఎక్సర్సైజ్ వ్యాయామం లేకపోవడం, రాత్రి లేట్ గా నిద్రపోవడం, ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ బెల్లీ భాగంలో అంటే పొట్ట భాగంలో కొవ్వు ఎక్కువగా సంచితం కావడానికి దోహదపడతాయమ్మా. కాబట్టి ఎక్కువ శాతం మందిలో దాదాపు 180% మందికి పైనే ఒబెసిటీ అంటే ఎక్సెస్ వెయిట్, ఓవర్ వెయిట్ వచ్చేదానికి ప్రధానమైన సూచికగా ఇది కనిపిస్తుంది. మీరు బాగా గమనించండి, ఈ మధ్య కాలంలో ఇంచుమించు 16-17 సంవత్సరాలు దాటినటువంటి పిల్లల నుంచి కూడా ఈ బెల్లీ ఫ్యాట్ క్రమంగా మొదలయ్యి ఇంత ఒటిడింతైన చందాన క్రమంగా పెరిగిపోయి ఒక స్థాయికి వచ్చిన తర్వాత వెయిట్ పెరిగిపోవడము, మరి వీళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల దీనివల్ల అనేక రకాల కాంప్లికేషన్స్ అమ్మా. అంటే బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చు, గురక సమస్య రావచ్చు, అదే విధంగా వెయిట్, నేను చెప్పినట్టు విపరీతమైన వెయిట్ పెరిగేటువంటి పరిస్థితి చాలా కరెక్ట్ గా చెప్తున్నాను. సో హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. సో అనేక రకాల జబ్బులకి కేంద్ర స్థానము, మూల స్థానము, ఆనవాళమైనటువంటి స్థానము ఏదయ్యా అంటే ఇది అనమాట. అంటే ఇది ఇండికేట్ చేస్తుంది జాగ్రత్త పడు, భవిష్యత్తులో ఇబ్బంది ఎదుర్కోకుండా నేను ముందే సూచనగా తెలియజేస్తున్నాను, ఈ సమస్య లేకుండా తొలగించుకొని చెప్పేసి మనకు హింట్ ఇచ్చినప్పటికీ, మరి బెల్లీ ఫ్యాట్ ఉన్నప్పుడు ఎక్కువ శాతం మందిలో ఒక స్థాయి వచ్చేంత వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవమ్మా. చూసేదానికి కొంచెం ఆకారపరంగా ఇబ్బంది ఉంటుంది, కానీ వాళ్ళకి బాగా ఆకలి అవుతుంటుంది, బాగా మంచిగా ఆహారం తీసుకుంటుంటారు, మోషన్ ప్రాబ్లం ఉండదు, చక్కటి నిద్రపోతుంటారు, అన్ని ఇంచుమించు ఆల్మోస్ట్ 80% బాగుంటాయి. కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత మొదలవుతాయి అనమాట. సో దీన్నే బెల్లీ ఫ్యాట్ అని, టమ్మీ ఫ్యాట్ అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారమ్మా. సో మీరు అన్నట్లు మంచి హోమ్ రెమెడీ చెప్తాను చూడమ్మా, చాలా టాప్ గా పనిచేస్తుందమ్మా. దీనికి కావాల్సినటువంటివి ముఖ్యంగా ఒక ఆయిల్ కావాలి, కానీ 2 ఆయిల్స్ చెప్తానమ్మా. సో ఆవాల నూనె అంటే ఇది ఎక్స్టర్నల్ గా ఎక్స్టర్నల్ ఆయిల్స్ అప్లై చేసినా కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు డాక్టర్ గారు. ఇంటర్నల్ గా ఏమన్నా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చేసుకుంటేనే తగ్గుతుంది అని తెలుసు, ఎక్స్టర్నల్ గురించి తెలియదు. ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా మందికి తెలియదు. సో ఆవాల నూనె, సో వాళ్ళు మెడిసిన్ తయారు చేసుకుని వాడుకోవాలంటే ఆ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఆవాల నూనె, వర్షాకాలము శీతాకాలం అయితే ఆవాల నూనెతో ఔషధం తయారు చేసుకుని వాడుకోవాలి. వర్షాకాలం శీతాకాలం, వేసవి కాలం అయితే నువ్వుల నూనె. అందుకోసమే నేను ఒక ఆయిల్ అని చెప్తున్నాను, మరి 2 చెప్తున్నాను. సో సీజన్ బట్టి కాబట్టి వాడుకోవాలి. ఇప్పుడు వేసవి కాలం అనుకోండి, నువ్వుల నూనె వాడుకోవాలి, నువ్వుల నూనెతో ఔషధం తయారు చేసుకోవాలి. సో ఏదైనా అవసరాన్ని బట్టి ఆవాల నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలో ఈ నూనె ఏదో ఒకటి ఆవాల నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకున్నారు అనుకోండి, 1 కిలో నూనెకి 1/2 కిలో అల్లపు రసం తీసుకోవాలి. అల్లాన్ని దంచేసేసి పిండి వేసేసి లేకపోతే మిక్సీలో వేసుకొని మెత్తగా చేసేసి పిండితే మంచిగా రసం వస్తుంది. సో 1/2 కిలో అంటే ఆయిల్లో ఆవాల నూనె కానీ నువ్వుల నూనె కానీ ఎంత తీసుకుంటాం అందులో సగం అల్లపు రసం తీసుకోవాలి. అదే విధంగా ఒక 50 ml
ఈ గార్లిక్ అమ్మ, వెల్లుల్లి అంటారు కదా, వెల్లుల్లి. ఎల్లిపాయలు అని చెప్పేసి అంటారు, మ్మ్. తెల్లగడ్డలు అంటారు. అవును. సో కాస్త వాటర్ కావాలంటే కొద్దిగా యాడ్ చేసేసి మ్మ్. మిక్సీలో వేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి లేకపోతే రోట్లో వేసి దంచడం కానీ ఏదో ఒక పద్ధతి చేసుకొని ఒక 50 ml గార్లిక్ రసం తీసుకోవాలి, వెల్లుల్లిపాయల రసం మ్మ్. అందులో కలుపుకోవాలి. అంటే ఆ నూనెలో ఆ అల్లపు రసము అదేవిధంగా వెల్లుల్లి రసం కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద కేవలము నూనె మాత్రమే మిగిలేటట్టు, అంటే సిమ్ లో పెట్టేసేసి మ్మ్. కేవలము నూనె మాత్రమే మిగిలేటట్టు సన్నటి మంట మీద వేడి చేసేయాలన్నమాట, మ్మ్. మరిగించేసేయాలన్నమాట. మ్మ్. సో కొద్దిసేపటికంతా ఈ యొక్క అల్లపు రసంలో ఉన్నటువంటి ఈ యొక్క నీటి శాతం అంతా తగ్గిపోయి ఆ మెడిసిన్ వాల్యూస్ అన్ని ఆయిల్లోకి వచ్చేస్తాయి. మ్మ్. అదేవిధంగా ఈ వెల్లుల్లిలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ మరి ఆ నీటి శాతం తగ్గిపోయి ఔషధ గుణాలన్నీ ఆయిల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. మ్మ్. సో ఆ విధంగా తయారైన తర్వాత కిందికి దించేసేయాలి. సో ఎలా తెలుస్తుంది సార్ అని చెప్పేసి మీకు సందేహం రావచ్చు, మ్మ్. చేసుకుంటప్పుడు మాకు తెలియదు కదా సార్ ఎలాగ చేస్తారని. సో ఆయిల్ తయారైంది మనకి ఎలా తెలుస్తుంటే మా శబ్దం రావడం ఆగిపోతుంది మా. ఓకే. సో నీటి శాతం అంతా ఉండి నీటి శాతం ఉన్నప్పుడంతా అది ఆయిల్ Sound తయారు వస్తుంది. సౌండ్ ఆ, వస్తుంటుంది, ఆ. నీటి శాతం అంతా ఈరిపోతే సౌండ్ ఆగిపోతుంది. ఓకే. అంతేకాకుండా నురుగు రావడం మొదలవుతుంది, నురుగు వచ్చేస్తుంది పైన ఆయిల్ పైన. పైన మ్మ్. వండేటప్పుడు. మ్మ్. అప్పుడు దించేసారమ్మా. ఓకే. దించేసేసి ఒక 50 grams కర్పూరం, మన ఇంట్లో దొరికేటువంటి కర్పూరం మామూలు హారత్ కర్పూరం. హారతి కర్పూరం మ్మ్. వాడుకోవచ్చు. మ్మ్. జస్ట్ అలాగంటే ఇక పౌడర్ అయిపోతుంది. అవును. కర్పూరం పొడి అది వేసేసి మూత పెట్టేసారు, మ్మ్. ఇంతేమ్మా. సో చల్లారిన తర్వాత వీలుంటే ఫిల్టర్ చేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవచ్చు, లేకపోతే అలాగైనా వాడుకోవచ్చు. మ్మ్. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆయిల్ ని రోజు ఒకసారి స్నానం చేసేదానికి ఒక అరగంట ముందు మ్మ్. తగినంత ఆయిల్ తీసేసుకొని సో పుట్ట భాగంలో అప్లై చేసేసి మ్మ్. సున్నితంగా ఒక 5-10 నిమిషాలు సేపు బాగా మర్దం చేసేయాలమ్మా. మ్మ్. చేసి ఒక ½ an hour వీలైతే ఒక గంట ఉన్నా మంచిది. మ్మ్. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి, లేకపోతే రూమ్ టెంపరేచర్ గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీటితో అయినా స్నానం చేయొచ్చు. మ్మ్. ఈ విధంగా రెగ్యులర్ గా చేయడం వల్ల పొట్ట భాగంలో కొవ్వు కణాల్లో అధికంగా సంచితమైనటువంటి కొవ్వు క్రమక్రమంగా కరగడం మొదలవుతుందమ్మా. ఆవాల నూనెకి ఆసక్తి ఉంది, మ్మ్. అదేవిధంగా మరి నువ్వుల నూనెకు ఆసక్తి ఉంది, అట్నే దీంతో పాటు అల్లానికి కూడా విపరీతమైనటువంటి ఫ్యాట్ ను కరిగించేటువంటి శక్తి ఉందమ్మా. మ్మ్. అల్లంలో ఉన్నటువంటి అనేక రకాల రసాయన పదార్థాలు. దీంతో పాటు మరి వెల్లుల్లికి కూడా ఆసక్తి ఉంది, కాబట్టి మనం Okay. పర్సనల్ గా వాడినప్పటికీ ఆ యొక్క ప్రభావం మాత్రం పనిచేస్తుంది. చాలా మంచి రెమెడీ చెప్పారు డాక్టర్ గారు. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.